అందరికీ మా అమ్మగారి స్టైలు, మా అమ్మగారు చేసే విధానంలో ప్రాన్స్ ఫ్రై చేసుకుందాము. ఈ కేజీ రొయ్యలను శుభ్రంగా చేసి బాగు చేసి దానిలో నీళ్ళు కింద ఎగిరిపోయేదాకా ఎగరపెట్టాను. కొంచెం సాల్ట్ వేసి ఎగరపెట్టాను. ఇప్పుడు ఒక పాండీ పెట్టుకుందాము. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ రొయ్యలు తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుందాము. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. ఇక్కడ పని చేస్తున్నారు, పక్కన సౌండ్ వస్తుంది. ఈ 5 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకుందాము. అడుగు పట్టకుండా చక్కగా వేపుకుందాము. మా అమ్మగారు చేస్తారండి ఇలాగా, మా పిల్లలకి చాలా ఇష్టము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఈ లో ఫ్లేమ్ పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. రెండు స్పూన్లు కారం వేసుకుందాము. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దగ్గర పడేలా వేపుకుందాము. కొంచెం పావు స్పూను మసాలా వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేద్దాము. ఒక్క నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకుని ప్రాన్స్ ఫ్రై అండి. మా అమ్మగారు ఇలా చేస్తారండి, మా పిల్లలకు కానీ అందరికీ చాలా ఇష్టం. ఇలాగా గుమగుమలాడే ప్రాన్స్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.